నమస్తే. మీకు పెళ్లి కావట్లేదా? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి. ఈ కాలంలో పెళ్లిళ్ళు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ళు ఆలస్యంగా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. త్వరగా పెళ్లవడానికి యువతి యువకులు వారి తల్లిదండ్రులు ఆలయాలకు తిరుగుతూ ఉంటారు. అయితే ఈ గుళ్ళో కళ్యాణం చేస్తే త్వరగా పెళ్ళవుతుంది అని చాలా మందికి తెలియదు. అదే కోనసీమ జిల్లాలోని మురమళ్ళ గ్రామంలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ చరిత్ర. దక్షయజ్ఞాన్ని శివుడు నాశనం చేయడానికి వీరభద్రస్వామిని సృష్టించాడు. అది అయ్యాక ఎంతకీ వీరభద్రుడికి కోపం తగ్గకపోవడంతో విష్ణుమూర్తిని దేవతలు వేడుకుంటారు. విష్ణుమూర్తి వల్ల కూడా వీరభద్రుడిని శాంతపరచడం కాకపోవడంతో దేవతలు ఆది పరాశక్తిని వేడుకున్నారు. దాంతో ఆమె వీరభద్రస్వామిని శాంతింపచేయడానికి భద్రకాళి అనే తన కళలలో ఒకదానిని భూలోకానికి పంపించింది. సమీపంలోని ఒక నీటి కొలను నుండి యువతి రూపంలో ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన తరువాత వీరభద్రస్వామి శాంతించాడు. దీంతో వారిద్దరికీ గాంధర్వ వివాహ పద్ధతిలో వివాహం చేశారు. మహామునులందరూ ముని మండలి అని పిలువబడే ఆశ్రమాలను నిర్మించారు. ఆ స్థలమే తరువాత మురమళ్ళగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి మహామునులందరూ వీరభద్రస్వామికి నిత్య కళ్యాణం రూపంలో గంధర్వ వివాహాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది నేటికి కొనసాగుతోంది. నిజాం కాలంలో సంబన్న, రామన్న అనే భక్తులు హైదరాబాద్ నవాబుకు పన్ను కట్టకుండా ఈ ఆలయంలో నిత్య కళ్యాణం కోసం ఖర్చు చేయడంతో ఇది తెలిసి వారిని ఖైదు చేసి కొరడా దెబ్బలు కొట్టించారు. అయితే ఆ కొరడా దెబ్బలు నవాబుకే తగిలాయని, ఆ స్వామి భక్తులను రక్షించాడు అని ఆలయ చరిత్రలో ఉంది. ఈ ఆలయం గోదావరి నదీ తీరాన్నే ఉంటుంది. గతంలో భారీ వరదలకు ఆలయం నదిలో కూలిపోయింది. కొమరగిరికి చెందిన సరభరాజు కలలో శ్రీ వీరభద్రస్వామి కనిపించి ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించడంతో ఆయన శివలింగాన్ని నది నుండి బయటకు తీసి తరలిస్తూ ఉండగా మురమళ్ళ గ్రామంలోనే ఆ శివలింగం బరువు పెరిగిపోవడంతో అక్కడే కొత్త ఆలయాన్ని స్థాపించారు. ఆలయ ప్రత్యేకత: వీరభద్రుని కళ్యాణంతో ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లు ఆలస్యమైతే ఇక్కడ మురమళ్ళ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి మాతకు వివాహాలు జరిపిస్తారు. స్వామివారికి కళ్యాణం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహాలు జరుగుతాయి. అలా చాలా మందికి జరిగాయని అక్కడికి వచ్చే భక్తులు చెబుతూ ఉంటారు. ఇక్కడ నిత్య కళ్యాణం జరుగు విధానం: స్వామివారికి సాయంత్రం 3 ప్రదక్షిణలతో ధూపసేవ చేసి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని నంది వాహనంపై లేదా పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి ఆలయంలో ఉన్న మండపంనందు మృదంగం, శృతి, తాళ వాయిద్యాలతో అర్చక స్వాములు యక్షగానం చేస్తూ పండితులు వేద మంత్రాలచే స్వామివారిని తీసుకొస్తారు. కళ్యాణంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనము, కంకణ ధారణ, జ్ఞానోపవీత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం జరిపించి నిరాజన మంత్ర పుష్పాలు సమర్పించి అద్దాల మండపోనందు పుష్పోత్సవం, పవళింపు సేవ చేస్తారు. ఈ కళ్యాణం వేడుక ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనడానికి 1000 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు. ఆలయం వెబ్సైట్లో ముందుగానే బుక్ చేసుకుని వెళ్ళవచ్చు. నిత్య కళ్యాణంతో పాటు ఇక్కడ జరిగే మరిన్ని పూజా కార్యక్రమాలు: పంచామృతాలతో ప్రథమాభిషేకం ఉదయం 5:30కు జరుగుతుంది. 150 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు. పుష్కర నదీ జలాభిషేకం సేవ జరుగుతుంది. వీటితో పాటు అన్ని రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే శివరాత్రి, మాస శివరాత్రి, కార్తీక మాసం, సోమవారం ఇలా శివుడికి ప్రీతి పాత్రమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది. అలాగే ఆలయం ఆధ్వర్యంలోనే ఓ గోకులాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ గోదావరి నదిని సందర్శించవచ్చు. ఈ నది వద్ద పితృ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.